నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో జరిగిన సంఘటనలు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే చర్యలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు నాయకుల్ని అక్కడ కలవడానికి వెళ్తే అసలు వాళ్ళు చేసిన హంగామా ఏంటి, అసలు రాష్ట్రకి ఎంత దిగజారిపోతున్నారంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తున్నారంటే వీళ్ళ గుండెల్లో దడగుట్టే పరిస్థితి వచ్చింది. నిన్న ఎంత ఘోరం అండి, ఎంత డిపార్ట్మెంట్ అంత టైం వేస్ట్ చేశారు. అంతమంది పోలీస్ డిపార్ట్మెంటా, ఎంతమంది రాష్ట్రంలో ఉన్న సగానికి సగం మంది పోలీసులను తీసుకుపోయి అర్థించారు. అవి సరిపోక లాస్ట్కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే, పబ్బులలో ఉన్న బౌన్సర్లని, చెన్నై నుండి హైదరాబాద్ నుండి బౌన్సర్లను పిలిపించుకొని వాళ్ళని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చినారు. ఈరోజు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఫాలోయింగ్ పెరుగుతుందంటే కారణం ఏంటి? మీ పాలన ఎంత దరిద్రంగా తయారైన దానివల్లనే ఈరోజు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ గోడు వెళ్లించుకోవడానికి ఇంత సపోర్ట్గా వస్తున్నారు. ప్రతి చోట కూడా మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రతి ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఈయనైతేనే మనకు న్యాయం చేయగలుగుతారనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి. మీలాగా ఇచ్చిన మాట తప్పడము, వెన్నుపోటు పొడవడము మా నాయకుడికి లేదు కాబట్టి ఈరోజు కూడా ఆ ఫాలోయింగ్ ఉంది. ఎంత దారుణం అండి, రోడ్లు వేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు రోడ్లని దోగుతున్నారు. అంటే ఏంటి, కార్యకర్తలు బైక్లలో వస్తున్నారు, పొలం రూట్లలో, పల్లెదారులలో వస్తున్నారని చెప్పేసి ఆ రోడ్లు దున్నడం ఏంది? మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక పిచ్చి పట్టి రాష్ట్రకి ఇంకా పరాకాష్ఠకు చేరింది. లోకేష్ గారు రోడ్లు దోవడం ఏందండి? దీన్నే పైత్యం అంటారేమో. ఎవరు ఇప్పుడు కనీసం బూడ్చే దిక్కులేదు. నిన్న దోగిపోయారా, ఈరోజు ఎవరు బూడుస్తున్నారు దాని? ఎమర్జెన్సీగా అంబులెన్స్లు పోవాలన్న పల్లెల నుండి రూట్లు దోగి పెట్టారు, వీధులు వదిలిపెట్టలేదు, ప్రతి వీధిలో కంచెలు వేసినారు. మీరేమైనా ఆపగలిగినారా? అయినా మా నాయకుడిని చూడడానికి ప్రజలు వస్తే మీ బాధ ఏందండి? మీకు ఎవరు రావట్లేదనా? ఈ అక్రమ కేసులు పెట్టుకుంటా అందరినీ ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్క చోట ఇదే ఇబ్బందులు అయిపోతున్నాయి. ఎక్కడైనా పరిపాలన మీద మీరు దృష్టి పెడుతున్నారా? ఎక్కడే కానీ అభివృద్ధి లేదు, ఏమీ లేదు. సింగపూర్కు పోయారు, సింగపూర్కు పోతే ఏమడుగుతున్నారంట లోకేష్ గారు చెప్తున్నారు. అది ఎంత కామెడీగా ఉందంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని మేము గ్యారంటీ ఇవ్వగలుగుతారంటే, మీరు చేసే చేష్టల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అనేది సింగపూర్కి కూడా తెలిసిపోయింది. మీకు ప్రజలు ఓట్లేసే పరిస్థితిలో లేరు, మిమ్మల్ని నమ్ముకొని మేమేం పెట్టుబడులు పెట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పెట్టుబడులు పడతాము అని చెప్పే విధానంగా తయారైంది. ఆయనకు అర్థం కావట్లే. ఆయనేమో వచ్చి చెప్తున్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రారా అంటే, నువ్వేమైనా మంచి పనులు చేస్తే కదా నిన్ను మళ్ళీ కొనసాగించడానికి. ఆల్రెడీ సింగపూర్లో కూడా అర్థమైంది, అమెరికాలో కూడా అర్థమైంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని. ఇంకా నీకే అర్థం కాలే. తెలుసుకోండి, ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి. అండ్ నిన్న అదేవిధంగా ఆర్లగడ్డలో జరిగిన కార్యక్రమం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు. నిన్న రుద్రవరం మండలము ఎరుగుడిదిన్న, అదేవిధంగా మాసినేనిపల్లె ఇటుపక్క గ్రామాలకు సంబంధించి ఏదో బ్రిడ్జ్ కడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా రోడ్లు వేశారా గతంలో అని? మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆర్లగడ్డలో దాదాపు 98 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది. ఆన్ పేపర్ నీకు ఎక్కడైనా కావాలన్నా కూడా మేము పంపిస్తాం. ఏ రోడ్డు పూర్తి చేశారు, ఏ రోడ్డు. ఇంకా మీకు ఒకటి చెప్పాలి, గత ప్రభుత్వంలో నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో నా సొంత ఊరికి కూడా దాదాపు 8 కోట్లు నా సొంత ఊరికి వేసినారు. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా నా సొంత ఊరికి 8 కోట్ల రూపాయల వర్కులు వేశారు. గోవిందన నుండి డబ్ల్యూ కొత్తపల్లికి 3 కోట్ల వరకు, ఎర్రగుంట్ల నుండి డబ్ల్యూ కొత్తపల్లికి 2.5 కోటి వరకు,
గోవింది ఇది మన గోవింది కాదు కాదు, దొన్నిపాడు నుండి కొత్తపల్లికి 2.5 కోటి వరకు ఇన్ని రోడ్ల వర్కులు నా ఊరికి వేసినారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పార్టీ చూడరు, మతం చూడరు, కులం చూడరు అనడానికి ఇదే నిదర్శనం. అపోజిషన్ పార్టీ నాయకులు మేమున్నా కూడా మా ఊరికి వేసినారు. మీదే ఊరు మాకు అర్థం కావట్లేదు. మీ ఊరికి వేసినారో లేదో అంటున్నారు మీరు, నాకు తెలియదు. కానీ నా ఊరికైతే గత ప్రభుత్వంలో జరిగినాయి. మళ్ళీ ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినాక కూడా మా జెడ్పీటీసీ, వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ కూడా 5 కోట్ల వరకు ఇవ్వడం, 5 లక్షల వరకు ఇవ్వడం జరిగింది, వేయడం కూడా జరిగింది. మీరేమి ఇచ్చారో నాకైతే తెలియదు. ఈడ ఇంకా మీరు ఎమ్మెల్యే అయినారనేది ఒకటి గుర్తుంచుకోండి. ఈరోజు నా ఊరు, నీ ఊరు, ఇంకొక ఊరు, నీ ఊరికి వేసినా, వైఎస్ఆర్సీపీ నాయకుల ఊర్లోకి వేసినాం అనేది కాదు. ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా ప్రతి గ్రామము నీదే, ప్రతి ప్రజలు నీదే. నువ్వు ఇంకా కులం చూస్తా, మతం చూస్తా, పార్టీ చూస్తానని ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? నీ ఊరికి వేసినా అని చెప్పడం ఎందుకు? అందరూ నీ ప్రజలే. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా అదే విధంగానే రోడ్లు వేసినారు. ఈ విద్వేషాలు ఎందుకు రెచ్చగొట్టడం? ఆ ఊర్లో ఉండే వాళ్ళు నా వాళ్ళు కాదు, ఇంకా లేదమ్మా, కాలం అయిపోయింది, ఇది భూమా ఊరు, ఇది గంగుల ఊరు కాదు. అన్ని ఊర్లు ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏం ఓట్లు వేయట్లేదా? ప్రతి గ్రామంలో ప్రతి నాయకుడికి ఓటేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటానికి మీరు దాని ప్రకారమే వెళ్ళాలి. ఈ విద్వేషాలు ఇంకా గంగుల, భూమా అని ఇంకో విధంగా కూడా రెచ్చగొట్టడం అవసరం లేదు. ప్రజలందరూ ఒకటే. ఈ రోజు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం మద్దతు ఇస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. కానీ అందరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందడమే ఈరోజు ఒక మెయిన్ మోటివ్. ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి. అదేవిధంగా అభివృద్ధి కూడా ప్రతి గ్రామం